మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అంటే ఆగస్టు 1వ తారీఖు మనకి పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ దగ్గర అంబేద్కర్ దగ్గర వరకు మనం ఒక మహార్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ మహార్యాలీ దేనికంటే, మనకి ఫిబ్రవరి 24వ తారీఖు 2026న వెలుగుమట్ల ఇల్లులు మొత్తం 729 ఇల్లులు కూర్చోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ వెలుగుమట్లలో 729 ఇల్లులు కూర్చినప్పుడు ఒక మహార్యాలీ మహాధర్నా మే 9వ తారీఖు చేయడం జరిగింది. దానికి విశారదన్ మహారాజ్ గారు అధ్యక్షతన, మరి అదేవిధంగా 5 గంటలు జెడ్పీ సెంటర్లో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఫలితంగా, మరి ప్రజా పోరాటాల ఫలితంగా తిరిగి మళ్ళీ అదే స్థానంలో, అదే వెలుగుమట్లలో 311 ఇల్లులు ప్రకటించడం జరిగింది. స్థలం కేటాయిస్తూ 75 గజాల చొప్పున 5 లక్షల రూపాయల ఇందిరమ్మ స్కీమ్ ఇవ్వడం జరిగింది. అయితే కూల్చింది మాత్రం 729, తిరిగి ఇచ్చింది మాత్రం 311 ఇచ్చారు. మరి మిగతా బాధితులకు ఏం చేద్దామని అంటే, ఆ రోజు అంబేద్కర్ భవన్లో సామాన్లు అక్కడ పెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, మీ బంధువుల ఇంట్లో ఉండండి, ఎక్కడన్నా ఇల్లు కిరాయి తీసుకొని రెంట్కి తీసుకొని ఉండని చెప్పి మమ్మల్ని తాత్కాలికంగా పంపుతూ ఏం చెప్పారంటే, ఇది నిరంతర ప్రక్రియ, మీ అందరికీ మళ్ళీ ఎంక్వైరీ చేసి మీ అందరినీ పిలిచి మీ అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అలా చెప్పి పంపించారు. ఇదంతా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయం, ప్రజలకు తెలిసిన విషయం. కానీ దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఈ విషయం గురించి తర్వాత మన జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఆయన అధ్యక్షతన ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు బాధితులు ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని అడగడం జరిగింది. అందుకనే మేమంతా ఎవరైతే వెలుగుమట్లలో ఆల్రెడీ గతంలో నివాసం ఉన్నామో ఒక్కొక్క బజార్కి 10 మంది చొప్పున ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, నిజ నిర్ధారణ కమిటీ అని పేరు పెట్టుకొని ఒక కమిటీ చేసుకొని మొత్తం 60 మంది కలిసి ఎవరెవరు నిజంగా బాధితులు ఇంకెవరెవరికి ఇల్లు రాలేదనేది గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన లిస్టును తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ లిస్టుని హైదరాబాద్ స్థాయిలో వాటిని ఎంక్వైరీ చేస్తున్నారు, ఆర్థిక సర్వే చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు ఏమైంది అంటే మనకి ఇంకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సర్వే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం తరఫున ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి మమ్మల్ని ఎంతకాలం అని ఇట్లా రోడ్ల మీద ఇస్తారు. అందుకనే ఈ యొక్క సమస్య మీద మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, మరి ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నాం, మేమంతా బాధితులు కాబట్టి మా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఒక మహార్యాలీని నిర్వహించడానికి రేపు అతిథులుగా స్వయంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మనవడు ఆర్పిఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ యశ్వంత్ అంబేద్కర్ గారు మన వద్దకు మన కోసం రావడం పెద్ద సంతోషకరమైన విషయం. ఈ మా బాధ్యతల గురించి అంబేద్కర్ మనవడైన యశ్వంత్ అంబేద్కర్ గారు మన ఖమ్మం వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 సమయం నుంచి మన పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ దాకా ర్యాలీ కొనసాగుతుంది. అదేవిధంగా భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారితో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గారు విశారదన్ మహారాజ్ గారు రేపు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, మా ప్రజలు వెలుగుమట్లలో మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో మా అందరికీ న్యాయం చేయడం కోసం, ప్రభుత్వానికి మా సమస్యను తెలియజేయడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. మీడియా మిత్రులకు ఈ విషయం తెలియజేస్తున్నాం, దయచేసి సహకరించగలరు. నేను భూదాన బాధితురాలని. మేము గత 8 సంవత్సరాల నుంచి మేము భూదాన భూమిలో నివాసం ఉంటున్నాము. ఖమ్మంలో రెంట్కుంటే మీకు భూమి ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి అక్కడ గత 8 సంవత్సరాల నుంచి మేము ఇల్లు వేసుకొని, రేకుల షెడ్ వేసుకొని మేము ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సిమెంట్ బిల్లలతో ఇల్లు వేసుకున్నాం. కానీ ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసు లేదు.
మాకు ఏం చెప్పలేదు. చెప్పకోకుండా సడన్ గా నైట్కి తెల్లారుజామున 5ంటికి 6ంటికి అట్లా వచ్చేసి జేసీబీలు అవన్నీ పట్టుకొని వచ్చేస్తే మాకు భయం వేసింది. అసలు కనీసం పోరాటం చేయడానికి కూడా మాకు లేదు. మా సామాన్లు, మేము పేదలమండి, మీ సామాన్లు, మా చిన్న సామాన్లు కూడా మేము కాపాడుకోలేకపోతున్నామని బాధతో మేము మా ఇళ్ళకి పోయినాం. ఇళ్ళ పోతే మొత్తం అసలు కనీసం కనికరం లేకుండా జేసీబీలు పెట్టి మొత్తం కూలగొట్టేశారు. కూలగొట్టేసి మీకు ఇల్లు ఇస్తాం చేస్తామని అంబేద్కర్ భవన్లో అన్ని రోజులు ఉంచారు. అన్ని రోజుల నుంచి కూడా అక్కడ కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్లలో తీసుకొచ్చారండి మా సామాను. మేము మరీ అంత దారుణంగా అయితే లేం కదా సార్. మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీసుకొచ్చి అంబేద్కర్ భవన్లో పెట్టి, అంబేద్కర్ భవన్ నుంచి కూడా అదే మున్సిపాలిటీ ట్రాక్టర్లో పెట్టి మీరు ఎక్కడ పోతే మేము ఛార్జీలు ఇచ్చి పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మరి 719 ఇల్లు 29 ఇల్లు కూలగొడితే 311 ఇచ్చారు. 311 ఇస్తే మరి మిగతా వాళ్ళ మేము ఇల్లు కట్టుకుని ఇల్లు కోల్పోయి ఉన్నాం కదా సార్. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ రోడ్ల మీద పడాలి? అంతగానం మేము పోరాటం చేసినా కానీ కనీసం మాకు మరి వీళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా కనీసం లేదు సార్. అందుకే సార్ మేము ఇన్ని రోజులు మేము 5 నెలల బట్టి మేము కమిటీ చేసుకొని మేము పోరాడాం. నిజమైన బాధలు మేము కనుక్కున్నాం. దాని గురించి మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మాకు సపోర్ట్గా భీమరాం యశ్వంత్ గారు, అంబేద్కర్ గారు, మరి జస్టిస్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మీరందరూ మాకు సపోర్ట్ చేసి మాకు ఇల్లు వచ్చేలాగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ మేము మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి భూదాన బాధితుల నిధ నిర్ధారణ కమిటీ కన్వీనర్ దేవి గారు, అదేవిధంగా జేఏసీ నాయకురాలు లక్ష్మి గారు, ఆయా బాధితులందరికీ ఈ వెలుగుమట్ల ఇల్లు కూల్చిన కానించి వాళ్ళకి సంపూర్ణ వెలుగు వచ్చేంత వరకు ఈ కెమెరాలతోటి ప్రపంచానికి, సమాజానికి దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్న నా తోటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా PCST జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఖమ్మంలో జరిగింది అత్యంత దుర్మార్గం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ చూడని ఒక సునామీ వస్తే, జపాన్లో సునామీ వస్తే ఇల్లు ఎట్లా కొట్టకపోతాయో, ఒక ప్రపంచాలు యుద్ధం చేస్తే ఆ ఇల్లు ఎట్లా కూల్చివేతలు జరుగుతాయో అలాంటి ఘటన ఖమ్మం ప్రాంతంలో చూశాం. అస్సలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెల్లవారుజామున 5 గంటలకి పడుకున్నటువంటి బాధితుల్ని మెడలు బట్టి గుంజి ఆ ఇళ్ళని కూల్చారు. చదువుకున్న పిల్లల పుస్తకాలు కూడా, అయ్యా పుస్తకాలు తీసుకుంటాం, మా పిల్లలు చదువుకుంటారు, అయ్యా దండం పెడతామని పోలీసుల కాళ్ళ మీద పడ్డా పాపం వాళ్ళ కనికరం ఉంది. కానీ వాళ్ళ నెత్తిలో కూర్చున్న నాయకులు వాళ్ళని కనికర పడితే నీ ఉద్యోగం కూడా పోతున్నారేమో పాపం. వాళ్ళు నా పోలీసు బిడ్డలు కూడా దుఃఖించుకుంటూ ఆ పుస్తకాలను నేలపట్టం చేసిన ఘటన నాకు తెలిసి మీ మీడియా మిత్రులు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఏ భాగం కూడా చూసుంటారని నాకు అనిపిస్తుందండి. ఇంతటి దుర్మార్గం జరిగిన తర్వాత పేద ప్రజలని, వాళ్ళ వస్తువులని మున్సిపాలిటీ వాళ్ళకి కనుక డ్రైనేజీలో కనుక చెత్త పడేసినట్టండి, వాళ్ళ బట్టలని, వాళ్ళ పుస్తకాలని ఆ మున్సిపాలిటీ వ్యాన్లో వేసుకొచ్చి ఆ రోడ్ల మీద అంబేద్కర్ భవన్లో పడేసి వాళ్ళకి తిండి లేకుండా చూసినటువంటిది ఇది ఆత్మగౌరవ సమస్య కాదా అండి? ఇది ఎంత పెద్ద ఆత్మగౌరవ సమస్య. ఈ ఘటన మొత్తాన్ని మేము పరిశీలించాం. BCST జేఏసీగా పరిశీలిస్తే మాకు ఇక్కడ అర్థమైంది, చాలా మంది ప్రభుత్వం కఠినంగా ఉండి కూల్చిందన్నారు. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే దాని నిర్వచనం జర్నలిస్టులు చెప్తారు. ప్రభుత్వం అంటే కూడా మనం కూడా భాగస్వాములమే, మనం అందరం కలిస్తే ప్రభుత్వం అంటాం. మరి మా జర్నలిస్ట్ సోదరులు మనం కలిసి కూర్చాము. మరి ఎవరు కూల్చారు? లేదు కాంగ్రెస్ పార్టీ కూల్చిందా? సరే కాంగ్రెస్ పార్టీ కూల్చిందేమో నేను మూసంతరారని మా బీసీ బిడ్డను అడిగా. ఏమో బాబాయ్ నువ్వు ఈ కూల్చి దాంట్లో వచ్చినవారని మేము జిల్లా అధ్యక్షుడు అడిగా. ఓ బాబాయ్ నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా కూర్చోలేదట. మరి ఎవరు కూల్చారు వీళ్ళని? అప్పుడు మేము దాన్ని MRI స్కానింగ్ తీసి చూసాం. అట్లా సిటీ స్కాన్ లో కూడా దొరకలే, ఎక్స్రే లో కూడా దొరకట్లే. MRI స్కానింగ్ పెట్టి దొరికింది. తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కనుచందల్లో జరిగింది. ఆయన ఈ దుర్మార్గాన్ని ఓడిగట్టిందని బహిరంగంగా మేము దాన్ని ప్రకటించాం. అందులో ఏం తప్పు లేదు. రేపు అదే ప్రకటిస్తాం, ఎల్లుండి అదే ప్రకటిస్తాం. తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చౌదరి గారు ఈ వెలుగుమట్లలో మా దళిత బహుజనుల ఇళ్లను కూల్చాడు. ఎందుకు ఇంత పెద్దవాడు అంటున్నాం? నిజంగా వెలుగుమట్లలో ఖమ్మలో రెడ్లో లేదు, ఖమ్మలో ఒక 50% ఉన్న ఇల్లు గోల్దండి. అక్కడ హైటెక్ సిటీ ఏర్పడుతుంది. అక్కడ 50% ఖమ్మలు పేదవాళ్ళు
కమ్మ కులంలో ఉన్న అట్టడుగు పేదవాళ్ళ కింద వెలుగుమట్ల గుడిసెలే ఒక 60% కింద వేసుకుంటే అయ్యి అక్కడ వెలుతురు విలజిల్లి. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఒప్పుకోవడంలో చాలా బాధ ఉంటుంది. సత్యం ఎవరైనా వెలరావరు, సత్యం భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇందులో లోతైన అంశాన్ని పరిశీలించి తుమ్మల నాగేశ్వరరావు యొక్క కుల ఉన్మాద రాజకీయ ఉన్మాదంతో నా వెలుగుమట్లలో ఇల్లు కూల్చివేయబడ్డాయని ఈ సమస్యను ఎస్సీ ఎస్టీ బీసీగా మేము ఏర్పాటు చేసుకున్నాం. 90% ప్రజలకు రాజ్యాధికార లక్ష్యంతో వాళ్ళ సమస్యల కోసం పనిచేయడం మేము సంఘం వేసుకున్నాం. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం వెలుగుమట్లలో వెలుగొచ్చేంత వరకు పోరాటం చేయాలని ఒక మహాధర్నా తెలంగాణ ప్రాంతంలో కనివిని జరిగినట్టుగా ఖమ్మం గడ్డ మీద మేము చేశాం. 5 గంటల విరోచితమైన పోరాటం. ఆ మహాధర్నా తర్వాత విశారద మహారాజ్ గారు అమరయాన దీక్ష, ఆ తర్వాత ఆఫీస్ వేసిన దీక్ష, వెలుగుమట్లలో ఇల్లు ప్రకటించేంత వరకు కూడా మేము దీక్ష విరమించలేదు. 311 ఇళ్ళని ప్రకటించాను. మేము అడిగాం ఇదేం దుర్మార్గం, 729 ఇల్లు ఉంచామని ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత 311 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని మేము ఆశ్చర్యపోయాం. అప్పటికప్పుడు జస్టిస్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఒక నిధ నిర్ధారణ కమిటీ, న్యాయమూర్తుల కమిటీ వేసి పూర్తిగా పరిశీలించాం. అసలు భూదాన భూమి ఎంత, దీని వ్యవహారం ఏంటి, అసలు ఏం జరిగిందని మొత్తం రికార్డు అంతా తీసుకుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 729లో వాళ్ళకి ఎక్కడో చిన్న స్థలం ఉందండి, కాబట్టి వాళ్ళకి అక్కడ ఇందిరమ్మ స్కీమ్ ఇస్తాం, వాళ్ళకి ఇల్లు ఇవ్వని ఒక 101 మందిని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో చిన్న గుడిసింది కాబట్టి వెలుగుమట్ల ఇల్లు ఇవ్వని చెప్పారు. ఇంకో కొంత 317 మందికి వాళ్ళకి చిన్న గుడిసె కూడా ఉంది సార్, కాబట్టి ఇది ఇవ్వని చెప్పారు. నేను చెప్పాము కలెక్టర్ గారికి, అయ్యా ఈ ఖమ్మం పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చాం, మేము ఉండొచ్చాము, పెద్ద తిప్పని ఊరున్నాక మాకు ఇంత పెద్ద తిప్ప వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని చేసపోయి ఆడ ఇందులో పిలుస్తావంట, మరి మా బతుకు తెరువు ఏంటి, మేము ఎట్లా బతకాలి? మీ ఖమ్మంలో వచ్చి చేసే పని ఏందయ్యా? మేము కలెక్టర్ లేవు, ఐఎస్ లేవు, ఐపీఎస్ లేవు, మీ డ్రైనేజ్లో వర్కర్లు అయ్యా మేము, మీ మలమూత్రాలు ఎత్తిపోయడానికి మీ ఖమ్మం వచ్చాము మేము. మళ్ళీ మమ్మల్ని ఊరు పంపితే మీ మలమూత్రాలు ఎత్తిపోసేది ఎవరండి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మానవత్వం లేదా మీకు అని చెప్పిన తర్వాత అప్పటికి కూడా ఆయన కనకరించకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గర కూర్చొని ఆయనతోటి సవాల్ విసిరి రకరకాలుగా ఆయన కాలు పట్టుకొని గడ్డపతిలాడుకోవడం వల్ల గవర్నర్ గారు స్పందించారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఆయన రాజకీయ కోణం ఎట్ట తెచ్చినప్పటికీ ఈ గవర్నర్ గారు మాత్రం మానవతా దృక్పథంతో స్పందించాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో భూదాన భూముల లిస్టు మొత్తం బయటరావడం కారణం మొన్న మేము గవర్నర్తో కూర్చోవడం వల్ల కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా గవర్నర్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు వెంటనే ఈ రెవెన్యూ మంత్రిని ఆర్డర్ పాస్ చేయడం, 311 మందికి మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ పోయిన వార్తలు కూడా ఇవ్వడానికి ఆ రెవెన్యూ మంత్రి గారు రావడం, ఆ రెవెన్యూ మంత్రి గారితో మా జస్టిస్ చంద్రకుమార్ మేము సంప్రదింపులు జరిపాం. అయితే ఆ లిస్టుని తయారు చేయడంలో భూదాన బాధితులుగా కమిటీ చేసి లిస్టును కూడా తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుని 2-3 రోజుల్లో అనౌన్స్ చేసే పరిస్థితి. దీన్ని ఉన్న పడంగా ఆఫ్ చేసిండు మన నాగేశ్వరరావు గారు. మరి ఎందుకు ఆఫ్ చేసిండంటే వాళ్ళని వెలుగుమట్లలో ఇవ్వడం కాదు, ఆ వీవీపాలెం ప్రాంతంలో స్థలం ఉంది, ఆడ ఒక బొందల గడ్డ ఉంది, ఆ గడ్డనంతా గుడిపి ఆడ గుడిసెలు కట్టి అని చెప్తున్నాడు ఆయన. 2 రోజుల మంది ఇది జరుగుతుంది. అందుకు నిరసనగా ఎక్కడైతే మా ఇల్లు గురించారో అక్కడే మా ఇల్లు నిర్మించాలని రేపు 1వ తారీఖు నిరసన ర్యాలీని చేయబోతున్నాం సార్. ఈ నిరసన ర్యాలీ ఉద్దేశం మా ఇల్లు ఏడ గురించావో ఆడ కట్టడం కోసం. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు యశ్వంత్ గారిని పిలుస్తున్నాం. ఎందుకు భీమరావు యశ్వంత్ గారిని పిలుస్తున్నాం అంటే ఈ దుర్మార్గులు 7 ఏళ్ళు మాట ఇది ఒక ర్యాలీకి ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోతే రాహుల్ గాంధీ సంగతి చెప్పడానికి ఆ సార్ పిలుస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఇంట్లో కూర్చోడు, రాహుల్ గాంధీ గారు మన మోడీ దగ్గర పోయి కూర్చోడు, ఇక రేపు పోయి కూర్చోడానికి సిద్ధపడ్డాం. ఎందుకు మా యశ్వంత్ అంబేద్కర్ గారికి ఆయనకి కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు రాహుల్ గాంధీ గారు యశ్వంతరావు అంబేద్కర్ గారి దగ్గర. ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండు. ఆయన 5% లేని అగ్రకులాలు అన్ని రంగాల్లో ఉన్నారు, 90% ఉన్న దళిత భోజనాలు అసలు ఏ రంగంలో లేని ఆయన పార్లమెంట్ లో మాట్లాడాడు. అంబేద్కర్ రాజ్యాంగం ముక్కు పట్టుకోడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆయన ఇంట్లో మాట్లాడని పోతున్నావు సూత్రీకరణ. అయ్యా నువ్వు ఈ తెలంగాణలో ఈ అధికారంలో ముఖ్యమంత్రిని ఎవరిని పెట్టినావు, ఇక ఖమ్మం మంత్రిని ఎమ్మెల్యేగా మంత్రిని ఎవరిని పెట్టావు, ఇలా 90% ప్రజలని అంచివేసేటువంటి దుర్మార్గుల్ని, మా ఇళ్లను కూర్చే దుర్మార్గుల్ని, మీ నాయనమ్మ ఇల్లు ఇచ్చింది ఈ దుర్మార్గుడు ఇల్లు కూర్చున్నారు చెప్పడానికి రేపు భీమరావు యశ్వంత్ పిలిచి ఈ తక్షణమే 1-2 రోజుల్లో వెలుగుమట్ల ఇల్లు ప్రకటించకపోతే రాహుల్ గాంధీ ఇంట్లో మహా వేయడానికి సిద్ధం చేయడానికే ఇలా భీమరావు యశ్వంత్ గారిని పిలుస్తున్నాం. ఆ విధమైన ఆయన ఒకసారి స్టడీ చేయడానికి వస్తున్నాడు.
మేము అడిగి వెళ్ళే ముందు నేను స్టడీ చేస్తా, నా బిడ్డలు నా ఎస్సీ ఎస్టీ బీసీని ఒకసారి కాగలించుకుంటా, వాళ్ళు ఇన్ని రోజులు మంచి 6 నెలల మంచి తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళని పరామర్శిస్తాని పాపం మహనీయుడు మన బతుకులు మార్చిన డిఆర్ అంబేద్కర్ రక్తమే కమ్మ వస్తుంది కనుక జర్నలిస్టు సోదరులందరూ కూడా ఆయన గారి ఉపన్యాసాన్ని ఆయన గారిని మీరు ఒకసారి ఈ సమాజానికి చూపించాలని కూడా మీరు ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ హాజరు కావాలని మరొకసారి వినిపించుకుంటున్నాం. మిత్రులారా, ఖచ్చితంగా చెప్తున్నాం, బీసీఎస్టీ జేసీగా ఖమ్మం ప్రాంతంలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది. 100 సంవత్సరాలుగా 90% ఉన్నటువంటి దళిత బహుజనులకి చిన్న డేరా వేసుకుంటున్న జేసీబీలు పెట్టి గుంజేస్తున్నారు. దీన్ని అడ్డుకట్టడం కోసం ఈ ప్రాంతంలో బీసీఎస్టీ జేసీని బలంగా ఏర్పాటు చేసి ఈ దుర్మార్గపు కుల వ్యవస్థకు అభిముఖంగా ఒక సైన్యం చేసి మా బిడ్డలని, మా ఇళ్ళని, మా ఆస్తిని, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని సభాముఖంగా ఈ ప్రెస్ మీటింగ్ మేము చెప్పదలుచుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళకు కూడా ఇంకా 20 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల్లోనే 311 మందికి ఇల్లు ఇచ్చారు, 75 గజాల లెక్క. ఇంకా 20 ఎకరాలు ఇవ్వడానికి ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు అడ్డం వస్తుంది అనేది మీడియా మిత్రులు గ్రహించాలి. ఎందుకంటే 20 ఎకరాల్లో కనుక మొత్తం ఈ 729 ఇల్లు కడితే వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళ పక్కన ఎట్టేది కాదు. ఆ గుట్ట చుట్టూ ఉందంతా కూడా ఫామ్ హౌస్ గ్రేటర్ కమ్యూనిటీ ఉంది. మొత్తం అగ్రకులాల మొత్తం ఒక హైఫై లెక్క హైటెక్ సిటీ లెక్క ఉంది. కాబట్టి అక్కడ ఏదైనా ప్రభుత్వ హబ్బు పెట్టితే రేపటి రోజున ఈ 300 గుడిసెల్లో ఏదో ఒక కారణం చేత 10 రూపాయలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి వీళ్ళు మెడలు పెట్టినట్టు మొత్తాన్ని కూడా అది ఒక ప్రభుత్వం చేయాలనేటువంటి దుర్మార్గం. అంటే 311 మందిని కూడా కొంతకాలం తర్వాత వాళ్ళని కూడా తీసేసి ఎక్కడో ఒక్కడ వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈ క్యాప్చర్ చేసి అమ్మవారి గుట్ట లెక్క దాన్ని చూసి అక్కడ మాస జనానికి దారి ఏంటంటే వాళ్ళు ఫామ్ హౌస్లు ఇచ్చి పోవాలి. మరి ఈ లేబర్ జనం వీళ్ళు ఇట్లా మాస్గా ఇట్లా పోతే వాళ్ళకి ఎట్లా వస్తుందండి? కాబట్టి అక్కడ ఇవ్వకుండా కాపాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు 220 ఎకరాల భూమిలో వీళ్ళు దాన్ని కాపాడుకోవాలి. ఒక కోర్టులో ఏదో కట్టాలనే దుర్మార్గం, ఆ 311 మందిని తర్వాత ఎల్లగొట్టేటువంటి దుర్మార్గం అని మేము గ్రహించాము. ఆ వెలుగు మంటలో సంపూర్ణ వెలుగు వచ్చిన తర్వాత ఆ తర్వాత తీసుకునేది నా ఎస్సీ ఎస్టీ బీసీలైన జర్నలిస్టులని అత్యంత దారుణంగా మోసం చేశారు ఈ ఖమ్మం గడ్డ మీద. పువ్వాడ మంత్రి ఉన్నప్పుడు అక్కడ ప్లాట్లకి చేసిండు, ఒక కోటి నుంచి జీవో పట్టుకొచ్చి జర్నలిస్టులు ప్లాట్ ఇస్తామని చెప్పారు. మరి అయ్యగారు అప్పుడు అందులో క్యాబినెట్ లో ఉన్నాడు, ఇప్పుడు ఈ మంత్రిగానే ఉన్నాడు. మరి నా జర్నలిస్ట్ సోదరులు మీకు కంటికి కనపడలేదా? నెక్స్ట్ వెలుగు మండలంలో సంపూర్ణ వెలుగు వచ్చిన తర్వాత నా జర్నలిస్ట్ సోదరుల కోసం బీసీఎస్టీ కనగట్టుద్ది. అమరు నిరాహార దీక్షలు చేసినా సరే మీరు మా జర్నలిస్టులకి ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం సాధించేదా కూడా మా పోరాటం ఉంటుందని ఈ వేదిక నుంచి మనం ఒకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఇక నా జర్నలిస్ట్ బిడ్డలకి ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ సారాలు తక్షణమే ఇవ్వాలని కూడా అత్యంత డిమాండ్ పెట్టబోతున్నాం మిత్రులారా. కాబట్టి దళిత బహుజన నేతలు ఐక్యమై మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఇప్పుడు జరగబోయే మహా నిరసన ర్యాలీని ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. పోలీసులు ఎన్నో నిర్బంధాలు పెట్టారు, వెలుగు పట్ల విషయం మీరు బ్యానర్ కూడా పెట్టడానికి లేదన్నారు. హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చాం, హైకోర్టులకు రీపిటిషన్ వేస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టారు. చివరకు అంతిమంగా హైకోర్టు ద్వారా కూడా ఒక విజయాన్ని పోలీసుల మీద విజయం సాధించాం. మేము చెప్తున్నాం, పోలీసులందరూ కూడా మా వాళ్ళే, మీ మీద వాళ్ళు ఎత్తిన కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత కూడా మా మీద అని చెప్తూ ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి జర్నలిస్టు సోదరులు ఆయా మిత్రులందరూ కూడా హాజరై మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారు.